బ్రో ఇక్కడ ఈయన ఇంకా వదలలేదు బ్రో, ఇంకా మొదలు పెడుతున్నాడు బ్రో. చూడు మళ్ళీ మొదలుకి వచ్చేసాడు ఈయన. బా ఈయన వస్తున్నాడు విషయం మొహం పెట్టి పక్కన ఏం చేస్తాడు ఈయన. కొంపది మళ్ళీ ఏమైనా లిప్ లాక్ సీన్ ఏమైనా రిపీట్ చేస్తాడు. పాప నిజంగా ఇలా రాజకీయ భవిష్యత్తుని దెబ్బ కొట్టేశాడు బ్రో. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అయిపోయింది. వంగ గీతా గారు గురించి కూడా వార్తలు బాగా చక్కర్లు కొట్టాయి. అంటే బాధితులు పరామర్శించారు, బాగా అందుబాటులో ఉన్నారు అని చెప్పేసి 2 రోజులుగా సాక్షిలో న్యూస్లు వచ్చాయి. ఆఖరికి అంటే విజయవాడలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పరిశీలించి అక్కడ ఇది మొదటి రోజు నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ అన్ని సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఆవిడ బయటికి దిగిందంట. అంటే ఇది పక్కనే ఉన్నటువంటి ఆవిడ బహుశా మీరు ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా చేసి ఉన్నటువంటి వ్యక్తి. సరే ఆమె మరి పక్కనే ఉన్నటువంటి ఆమె పిఠాపురానికి వెళ్ళడానికి 3 రోజులు పట్టింది వరదలు వచ్చిన తర్వాత అప్డేట్ అవడానికి, తేరుకొని చెప్పుకోవడానికి. తర్వాత 4వ రోజుకి 5వ రోజుకి ఈయన వచ్చాడు. ఈయన అంటే ఏదైనా అంతే అనుకో, ఈయనకి బేసిక్ గా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు నచ్చవు. ఇలా బురదలో గాని ఇలాంటి పనులు ఆయనకి నచ్చవు. జగనన్నకి బాడీ కనిపించాలి, శవాలు కనిపించాలి. వీటి మీదే ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసుకుని వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటది. ఏంటంటే ఆయనకి తెలుసు, ఆయనకి నచ్చట్లా. చూసారు మొహం కూడా ఎలా పెడతాడు, మైలేజ్ రాదు. అదే శవం దగ్గరికి వెళ్ళే వాటికి కొంచెం అంటే ఫేస్ లో కళ వచ్చేస్తుంది ఆయనకి. ఇక్కడ చూసా కళ లేదు, బాధగా ఉంది. అక్కడ వరదల్లో మాత్రం ఆయనకి ఫేస్ ఎలా పెట్టుకున్నాడు. అదే శవాల దగ్గరికి వస్తే మాత్రం ఫేస్ లో గ్లో ఎలా వస్తుందంటే ఇంతలే మనం చెప్పుకుంటే ఏం పాపంలే కానీ. ఏదేమైనా కనీసం ఇక్కడికి వెళ్ళాడా ఆయన, వెళ్ళినప్పుడు కనీసం ముసలాయన ఇల్లు బాగాలేదు కదా, ఒక బియ్యం బస్తా తీసుకో. అంటే హ్యూమానిటీ అనేది కనిపించదు అన్న కళ్యాణ్ గారికి. ఎప్పుడు కనిపించింది అదే ఈయనకి ఆయనకి తేడా. కనీసం ఈ దండ వేసుకుని ఒకళ్ళు వెళ్ళారా, సరే దండ వేసుకుని వెళ్ళావు కదా, ఆయనకు అంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఊరికి ఏదన్నా ఒక్కటి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి నలుగురికి సేవ చేసింది అన్నది కూడా ఉండదు. చేశారులే కానీ ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళకి కృతజ్ఞత భావం ఉండే ఉంటదిలే కానీ. అంటే నాయకులకి అంటారా, నాయకులకి ఉంటదిలే బ్రో, నాయకులు లేకుండా ఎలా ఉంటది. ఇప్పుడు చాలా మంది ఇసుక రేవులు, ఈ రేవులు తగ్గించుకోవాలి బ్రో. సిబిఎన్ ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి ఇది అంట. ఏంటి పరిస్థితి ఏంటి, ఇందులో ఏమో తప్పు ఉంది? అక్కడ నాయకుడు ఆయన కాలు మీద కాలేసి కూర్చుంటే ఇక్కడ నార్మల్ గా కూర్చున్నారు. ఇది టాపిక్. మరి జగన్మోహన్ రెడ్డి గారు పైన కూర్చుంటే కింద కూర్చున్నారు చాలా మంది మంత్రులు. అప్పుడు ఎస్సీ అని చెప్పి అసలు ఎమ్మెల్యేకి అపాయింట్మెంటే కాదు, మంత్రులకి అపాయింట్మెంటే ఉండేది కాదు. వీళ్ళ గురించి చెప్తున్నారు, మర్యాదల గురించి. ఎంత దర్జాగా వాళ్ళు అంటే కాలు మీద కాలేసి కూర్చోటానికి అందరూ కూర్చోవచ్చు. ఇది ఇక్కడ ఈయన కాలు మీద కాలేసి కూర్చున్నారు. ఇక్కడ చూడు, ఇది ఇక్కడే చైర్మన్ మామూలు ఈ కుర్చీలో కాకుండా ఇందులో కూర్చున్నారు. దీన్ని ఎలా పరిగణలో తీసుకుంటారు? సర్లే వాళ్ళ దళితులు మనం చెప్పుకుంటే టీడీపీ ఉండాలంట. ఈ తగ్గించేసుకుని ప్రజల సమస్యల మీద ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటి మీద దృష్టి పెడితే బాగుంటది. ఇంకా మీ ప్రతిపక్ష పార్టీగా మీకు కూడా గౌరవం పెరుగుతుంది. అంతేగాని మంత్రులు ఎలా కూర్చున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వచ్చారు, అలా వెళ్ళారు అని చెప్పేసి పడుకున్నారు, ఇవన్నీ చేయడం వల్ల నో యూజ్ అనుకుంటున్నా. అస్సలు యూజ్ లేదు చెప్తున్నాగా.